పోతే బాధపడను కానీ రాజు పోతే ఫుల్ గా బాధపడతా అంటున్నాడు మన సుధాకర్. అసలు ఆ రాజు ఎవరు, బాధలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ along with బుల్లెట్ భాస్కర్. So let's welcome them. నేను అడగొచ్చా రాజా, నా మొగుడు లేనప్పుడు నాకు వాయించో రాజా, ఈ రోజు నాకు దూరం అయిపోయా వాళ్ళుడా. మా ఇంటి ముందు ఇంత జనం ఉన్నారు, కొంపలేసి మా నాన్నగారు పోయారా ఏంటి? నాన్న అప్పుడే నీకు 2 రోజులు అయిపోయాయా నాన్న? నాన్న నిన్ను చివరి చూపన్నా చూసుకుంటాను నాన్న. ఎలా జరిగింది? రాత్రి చూసినానమ్మా, ఆకలైంది అనుకోని నా దగ్గరకు వచ్చి గిర్ర తిరిగి కింద పడి చచ్చిపోయిందమ్మా. ఒక్కసారి చూసుకుంటారా? ఈ కుక్క కోసం ఇంత బిల్డప్? మా నాన్నకి ఏదో అయ్యిందని నేను ఎంత స్పీడ్ కొనుక్కొచ్చానో తెలుసా? చెప్పండి, మా నాన్న ఎక్కడ? ఇగో ఇక్కడ. ఏమైంది నాన్న? మందులు ఇవ్వట్లేదా? ఫుడ్ పెట్టట్లేదా? ఏంటి మా నాన్న ఫుడ్ పెట్టట్లేదంటే మందులు ఇవ్వట్లేదట? ఏంటి? మందులంటే గుర్తుకొచ్చిందమ్మా, మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు ఒకటే అరుపులు, ఒకటే గోల. డాక్టర్ మందు రాసి ఇచ్చాడమ్మా, మందు లేదమ్మంటే తర్వాత లేదమ్మా. ఓ రాజు, నా రాజా, ఓ రాజు, నా రాజా, నన్ను ఒంటిదాన్ని చేసిపోతుంది కదా. ఓ రాజు, నా రాజా. వారం రోజులు క్యాంపుకి వెళ్ళేసి వచ్చానే, కాసాన్ని టీ నీళ్ళు ఇవ్వే. టీ అంటే గుర్తుకొచ్చిందమ్మా, మొన్న ఉదయం పొద్దుగాల 5 గంటలు లేచిన చాయ్ దాదామని గిట్లా పెట్టుకున్న నోటి దగ్గర నా రాజు వచ్చి గిట్లా 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 చూసే, ఇక చూస్తుందని ఇంట్లోకెళ్ళి పాలు తెద్దామని పోయినా గుట్టుక్కుమన్నాడమ్మా. ఓ రాజా, నా రాజా. ఓ రాజు, ఇక్కడ మొగుడు వచ్చాడని తెలుసా? తెలీదా? మొన్న రాజు వచ్చి పక్కన పడుకున్నాడు. దాని దగ్గర ఉన్న పేర్లన్నీ నా దగ్గరకు వెళ్ళిపోయినాయి కదా. కొన్ని పేర్లు చూడే. తిరిగక్క మొగుడు ఇక్కడ వారం రోజుల నుంచి నానా సంకలు నాకొచ్చి ఇంత కష్టపడి వస్తే కుక్క కోసం మొగుడిని పట్టించుకోవా? అక్కడ చూడే ఎండిపోయిన ఇస్తరాకులా తయారయ్యాడే నా నాన్న. ఒరే అన్నయ్య, నీకేమన్నా బుద్ధి ఉందా, మానవత్వం ఉందా? అసలు రాజా చచ్చిపోయి నా అల్లుడు చచ్చిపోయి నీవేడుతుంటే మధ్యలో నీ ఆకలి బాధలేంటి, నీ అప్పుల బాధలేంటి? నీకేమన్నా మానవత్వం ఉందా? అసలు నా అల్లుడు పోయాడే అక్క, ఆ కార్యక్రమం కూడా మొదలు పెడదాం అక్క. తీసుకురండి అయ్యా నా బంగారు తల్లిలే. రేపొద్దున ఏం ముఖం పెట్టుకొని ఈదిలోకి వెళ్తావమ్మా? ఏం ముఖం పెట్టుకొని ఈదిలోకి వెళ్తావు తల్లి? ఈ బొట్టు జరిగిపోతుంది, ఈ గాజులు పగిలిపోతాయి, ఎలా బతుకుతావు నా బంగారు తల్లి? నా బంగారు తల్లి, ఆ కార్యక్రమం కానీ నా చేతులతో నేను చేయలేదక్క. ఏమయ్యా, తీసుకెళ్ళండి అయ్యా నా అల్లుండి, సాగలమ్మండి అయ్యా. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాలన్నది ఆరని అగ్నికణం. కుక్క కోసం ఇంతగానే చేస్తున్నావైతే రేపు నేను పోతే ఇంతగానే ఏడుస్తావని గ్యారెంటీ ఉంది. నా నాన్నకి నాకు తిండి పెట్టకుండా టార్చర్ చూపిస్తున్నావు కదే, అంత ఈ కుక్క ఉన్ననే కదా. ఈ కుక్కే లేకపోతే అడుగో మహారాజు, పులిలా కదిలాడు. సారీ చెప్పండి సార్. దేనికిరా? దీనికి సార్. దీనికి ఎందుకు చెప్పాలా? ఇందాక ఏమన్నారు సార్? ఆఫ్టర్ కుక్ అన్నాను. లాస్ట్ స్కిట్ లో ఆఫ్టర్ అన్నందుకు ఎంత దొబ్బారు సార్?
ఇప్పుడు రివెంజ్ ఉంటుంది సార్. తప్పు సార్. అసలు కుక్కల గురించి మీకేం తెలుసు సార్? నీకేం తెలుసా? నాకు ఏం తెలుసా సార్? మన స్టేట్ లో ఉన్న కుక్కలు 3,36,252 సార్. అందులో మగ కుక్కలు 2,33,252 సార్. ఆడ కుక్కలు 1,25,333 సార్. అటు ఇటు కాని కుక్కలు 44,000 సార్. ఇప్పుడు చెప్పండి సార్, నాకు తెలియదా సార్? తెలుసు. మీ ఆవిడ మిమ్మల్ని ఎంత ఇచ్చి కొనుక్కుంది సార్? 2 లక్షలు. కానీ సార్, నిన్న పేపర్ లో చూసారా సార్? బెంగళూరులో ఒకడు 2 కోట్లు పెట్టి 2 కుక్కలు కొనుక్కున్నాడు సార్. దండం పెడతారా? రే కాళ్ళు మొక్కుతారా? సారీ ఏదో చెప్పేస్తారా? సారీ కుక్క దేవా. సార్ కుక్క కాదు సార్, రాజా. నా రాజా, ఓ రాజా, నా రాజా, ఓ రాజా. నా మొగుడు, ఓ మొగుడా, నువ్వు ఎంత మంచివాడవురా. నా రాజాగారిని మెచ్చుకున్నావు. ఓ రాజా, నా రాజా. నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. మంచి స్కిట్ చేసావు భాస్కర్. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు సూపర్. అంతగాడి ఎలుగుబంట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైని చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. పినిస్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవడరా నువ్వు? ఏమో వర్ష, ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. కోరి నాయనో.